సంగారెడ్డి జిల్లా పటాన్చేరులోని బ్లాక్ ఆఫీస్ ప్రాంగణంలో ఎమ్మెల్యే గూడెం మైపాల్రెడ్డి చేతుల మీదుగా ఇండోర్ సబ్ స్టేషన్ పనులకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉమ్మడి మెదక్ జిల్లాలోని మొట్టమొదటిసారిగా పటాన్చేరులోని 12 కోట్ల నిధులతో ఇండోర్ సబ్ స్టేషన్ ను ఏర్పాటు చేసుకోవడం జరుగుతుందన్నారు. పారిశ్రామిక వార్డు లాంటి పాసమైలార, పటాన్చేరు, రామేశ్వరం, బండాయిలాపూర్, తైలాపూర్, బేరంగూడ తదితర ప్రాంతాల్లోని సబ్ స్టేషన్లకు నేరుగా విద్యుత్ సరఫరా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలోని డిఈ నాగరాజు, నాయకులు అంతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ये पूरा नया इंट्रोडक्शन है ఈ ఐలాపూర్ ఫైనల్ అయిపోతే బ్రహ్మాండం ఎలక్ట్రికల్ ఇష్యూ అనేది ఉంటుంది సార్. కొద్దిగా ఒక్క ఫోటోది కొద్దిగా బ్రదర్ చేసుకుంటే కాబట్టి నమస్కారం. ఈరోజు పటాన్చేరు టౌన్లో ఇండోర్ సబ్ స్టేషన్కు భూమి పూజ చేయడం జరిగింది. ఇది మొట్టమొదలు ఉమ్మడి మెదక్ జిల్లాలోనే ఇప్పటి వరకు ఇండోర్ సబ్ స్టేషన్ అనేది లేదు. కాబట్టి 12 కోట్ల రూపాయలతోటి ఈరోజు ఇండోర్ సబ్ స్టేషన్ శాంక్షన్ తీసుకొని భూమి పూజ చేయడం జరిగింది. ఈ ప్రాంతము పాషమైలారం కానీ, పటాన్చెరు కానీ, రామచంద్రాపూర్ కానీ, శాంతినగర్, శ్రీరామనగర్ కాలనీ కానీ ఎక్కడైనా సరే కరెంటు ఇబ్బంది లేకుండా ఈ పబ్లిక్ ప్లేస్లో పిల్లలు ఆటలు ఆడుకోవడానికి, పబ్లిక్ రావడానికి ఆస్కారం ఉంది. కాబట్టి అందుకే ఇండోర్ సబ్ స్టేషన్ తీసుకోవడం జరిగింది. పాషమైలారంకి వెళ్ళి నేరుగా లైన్ వచ్చి ఇండస్ట్రీ లైన్ వచ్చి దీనికి లింక్ అయితే ఇక్కడ నుంచి డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది. కాబట్టి ఈ ప్రాంత వాసులకు పటాన్చేరు నియోజకవర్గంలో ఉన్న కాలనీస్ బాగా విపరీతంగా పెరగడం జరుగుతూ ఉంది. గ్రేటర్ కమ్యూనిటీస్ రావడం జరుగుతూ ఉంది. అపార్ట్మెంట్ కల్చర్ రావడం జరుగుతూ ఉంది. విల్లాస్ రావడం జరుగుతూ ఉన్నది. డే బై డే పాపులేషన్ పెరుగుతూ ఉన్నది. కాబట్టి కరెంటు మీద పర్సనల్గా ఫోకస్ చేసి ఇక్కడ పటాన్చేరు, సింఫోనీ, అలాగే రామేశ్వరం బండ, బచ్చిగూడెం, మన చక్రపురి కాలనీ, అమీన్పూర్, అలాగే ఐలాపూర్, తెల్లాపూర్, బీరంగూడ ఇవన్నీ ఇక్కడ సబ్ స్టేషన్ ఎక్కడ సెట్ చేసి కరెంటు లోపం లేకుండా ఈ ప్రాంతాన్ని ముందుకు తీసుకోవడం జరుగుతూ ఉన్నది. పూర్తి స్థాయిలో ప్రజలు వాటర్కు కరెంటుకు దగ్గర కనెక్టింగ్ ఉంటుంది. అయస్కాంతం ఇనుముకి ఎంత దగ్గర ఉంటారో అట్లా లింక్ అయి ఉంటుంది. కాబట్టి ఈ వాటరు కరెంట్ అనేది ఇబ్బంది లేకుండా సమకూర్చడానికి ప్లాన్ చేసుకొని, ప్రణాళికలు సిద్ధం చేసుకొని ఫ్యూచర్ ప్లాన్ కోసం ఇబ్బంది లేకుండా ముందుకు పోతూ ఉన్నాం. తప్పకుండా ఈ ప్రాంత వాసులకు కరెంటు కానీ, వాటర్ కానీ, రోడ్లు కానీ, డ్రైన్లు కానీ, మౌలిక వసతులని ఎక్కడికక్కడ సమకూర్చి ప్రజలకు ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత మా పైన ఉంది. కాబట్టి దాన్ని పూర్తి స్థాయిలో సమకూర్చి ముందుకు వెళ్తూ ఉంటాం. దీన్ని పూర్తిగా ఈ ప్రాంత ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మనవి చేసుకుంటూ 12 కోట్ల రూపాయలతో ఈరోజు మనం దాన్ని ఫౌండేషన్ వేసుకోవడం ముందుకు పోవడం జరుగుతూ ఉన్నది. కాబట్టి అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.